హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇలా చెప్పి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఈ ఫ్యూ మంత్స్లో నేను పోస్ట్ చేయని రోజులలో చాలా చాలా జరిగింది. మీలో కొంతమందికి తెలుసు అండ్ కొంతమందికి తెలీదు దట్ ఐ గాట్ మ్యారీడ్ అని. నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నాను ఆ టైంలో, బట్ యూట్యూబ్లో అసలు ఏం పోస్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్ ఐఎమ్ హియర్ గైస్ అగైన్ అండ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ నేను కంటిన్యూగా బ్లాగింగ్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఎస్, ఈ వీడియో అయితే నేను వినాయక చవితితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి, ఇంకా పెళ్లి వీడియోస్ అని పెట్టడానికి లేట్ అవుతుంది కదా, ఏదో ఒకటి ఇంకా బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, అండ్ నాకు చాలా ఇష్టమైన పండగ. సో దీంతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. సో ఈ వీడియోలో నేను వినాయక చవితి కోసం ఏమేమి షాప్ చేస్తున్నాను, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, డెకార్ ఏం చేసుకుంటున్నాను, అండ్ మీల్స్ కానీ ఏం కుక్ చేయడానికి ప్రెప్ చేసుకుంటున్నాను అనేది కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నా, ఇప్పుడు షాప్కి వెళ్ళేసి గణేషుని కొనుక్కొని తెచ్చుకోవాలి ఇంటికి. అండ్ తర్వాత వచ్చే దారిలో ఇంకా మీల్ ప్రెప్కి కావాల్సిన సామాన్లు కానీ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని రావాలి. ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. సుధీర్, నా హస్బెండ్ పేరు సుధీర్ అనమాట. సో తనకి జాబ్ ఉంది, జాబ్లో గ్యాప్లో బ్రేక్ తీసుకొని వెళ్ళేసి వద్దామనేసి వెళ్తున్నాము. ఇవన్న సే హాయ్. మా హస్బెండ్ కొంచెం ఇంట్రోవర్ట్ బట్ హీల్ గెట్ దేర్. సో ఇప్పుడైతే నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నా. ఈసారి ఏంటో తెలియదు కానీ లాస్ట్ టైం చాలా వినాయకులు ఉండే షాప్స్లో. ఈసారి ఒక 4-5 షాప్స్కి కాల్ చేస్తే కూడా ఎక్కువ స్టాక్ లేదు, చిన్న చిన్నవి ఉన్నాయి అది ఇది అని అంటున్నారు. సరే ఏ సైజ్ అయినా కూడా దేవుడే, కాకపోతే కొంచెం నచ్చింది తెచ్చుకుందామని ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటే కాల్ చేస్తే వాళ్ళు పిక్చర్ పంపించారు, బాగా నచ్చింది, ఇప్పుడు వెళ్ళి చూసి తెచ్చుకోవాలి. నేను ఇంకా చూడలేదు. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొని పికప్ చేసుకొని అల్లే వచ్చేటప్పుడు కొన్ని గ్రాసరీస్ కూడా తెచ్చుకోవాలి మీల్ ప్రెప్కి. అవి ఇవి చాలా ఉన్నాయి. రేపు మంచి కుకింగ్ చేయాలి, ఫ్రెండ్స్ వస్తున్నారు పండక్కి. సో రేపు అంతా సెలబ్రేషన్ మోడ్లో ఉంటాం కాబట్టి మంచి ఫుడ్ కుక్ చేసి పెట్టాలి. అండ్ ఐ లవ్ హోస్టింగ్ గైస్, సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. యా, ఇప్పుడైతే షాప్కి వెళ్ళి వినాయకుని తెచ్చుకుందాం. ఇప్పుడే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చినాం. బెల్లము అవన్నీ తీసుకోవాలి. తర్వాత చూద్దామా మరి ఇంటికి వెళ్ళాక. చూద్దాం. ఇట్లా ఉంటుంది కదా. एक्सक्यूज मी, ये डैमेज तो नहीं होगा ना? देख सकते क्या निकालते? ठीक है, क्योंकि ये पूरा गिर जाता ना नीचे. ओ या మనం అనుకుంది కదా. आप देख लो, चेक कर. वेरी नाइस. अभी और है क्या शॉप में? नहीं, बस ये पड़ी है. బాగుంది కదా, కళ ఉంది పేస్లో. అబ్బా, ఇంకొకటి నిన్న మనం చూసింది ఇది నాన్న, ఇదేనా? ఇది కాదు, ఇది కూడా బాగుంది కదా. అదేనా? ఇదేనా? సో ఇప్పుడే వినాయకుడిని పికప్ చేసుకున్నాము షాప్ నుండి. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది, ఆగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్ళేసి రేపటికి కావాల్సిన రెసిపీస్కి ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవైతే చేయాల్సిన రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పికప్ చేసుకోవాలి, వెళ్ళి కొనుక్కోవాలి. అండ్ లాస్ట్ ఇయర్ కనుక మీరు చూస్తే నా బ్లాగ్, ఇంకా చూడని వాళ్ళకు కూడా నేను ఏం చేశానంటే, నేను బ్యాక్ డ్రాప్ తెప్పించుకోలేదు కాబట్టి ఇండియా నుంచి అవన్నీ నేనే నా ఓన్గా బ్యాక్ డ్రాప్ చేశాను. అండ్ ఆ బ్లాగ్ కూడా పెట్టాను. అండ్ నెక్స్ట్ డే నేను గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, ఏమేమి రెసిపీస్ చేశాను అనేది కూడా నేను బ్లాగ్లో షేర్ చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గో చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ఉన్న
డెకరేషన్ ఐటమ్స్తోనే ఇంకా కొంచెం డిఫరెంట్గా బ్యాక్డ్రాప్ చేంజ్ చేసి ఎలా చేయాలి అని ఈసారి చూస్తున్నాను. ఈసారి కూడా నేనేం ఆర్డర్ చేయలేదు, బికాజ్ లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసిన దానికన్నా నా ఓన్గా నేను డిఐవై చేసింది నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ ఇయర్ కూడా నేను దాన్ని కొంచెం చేంజ్ చేసి కొంచెం సెటప్ అంతా మార్చేద్దాం అనుకుంటున్నా. అది కూడా నేను ఈ బ్లాగ్లో కవర్ చేస్తాను. సో ఇంకా రేపు నేను ఒక 10 రెసిపీస్ వరకు చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. ఐ వాంట్ కుక్ అండ్ లవ్ కుకింగ్ గైస్. సో రేపు కూడా వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో నేను వినాయకుడిని పిక్ చేసుకున్న తర్వాత సూపర్ మార్కెట్కి వచ్చేసిన. రాగానే ఎంట్రీలో నాకు స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా కనిపించినాయి. ఫస్ట్ అయితే అవి పిక్ చేసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ అనియన్ వచ్చేసి స్పెషల్లో ఉందన్నమాట. సో అందుకని 3 బ్యాగ్స్ తీసుకున్నా. ఇంతకుముందు నేను పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకునేదాన్ని, కానీ కిందవన్నీ పాడైపోతున్నాయి. సో అందుకే ఎప్పుడు ఎలాగో సూపర్ మార్కెట్కి వస్తూనే ఉంటాం కదా, సో అలాంటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ఫ్రెష్గా తీసుకుంటున్నా ఎట్ ద మూమెంట్ అయితే. సో మొత్తానికైతే వచ్చిన పని అయిపోయింది. షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ ఇంకా గ్రాసరీ ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ కోసం కూడా చూస్తే అక్కడ నచ్చలేదు, సో వేరే షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ ఉంటాయి. ఇది ఐజేఏ ఇంకొక సూపర్ మార్కెట్, సో అక్కడికి వెళ్ళామన్నమాట. జస్ట్ ఇప్పుడే మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. నా హెడింగ్ హోమ్. ఇంటికి వెళ్ళాక ఇంకా ఎక్కువ పని ఉంది. ఆల్రెడీ కొంచెం ఆకలి అవుతుంది, టైర్డ్ అయిపోయినా. జస్ట్ గోట్ స్నాక్ ఇది తినుకుంటూ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ డెకరేషన్ చేయాలి. సో లాస్ట్ టైమ్ నేను రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్ పెట్టిన బ్యాక్ డ్రాప్ క్లాత్స్. సో ఈసారి ఏంటంటే క్రీమ్ పింక్ ఈ కాంబినేషన్ పెడదాం అనుకుంటున్నా. సో నేను బ్యాక్ డ్రాప్కి వెనక యూజ్ చేసింది పైప్స్ అనమాట, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ కింద ఇవి స్టేబుల్ ఉండడానికి పాట్స్లో మట్టి ఉంటుంది కదా, దాంట్లో పెట్టినా. మీరు ఇంకేదైనా కూడా యూజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఇవి మీకు ఇఫ్ యూఆర్ ఇన్ ఆస్ట్రేలియా మీకు బన్నింగ్స్లో దొరుకుతాయి, ఆర్ ఎనీ వేర్ హౌస్లో మీరు దగ్గరలో ఉన్నది చెక్ చేసుకోవచ్చు. ఈ పైపింగ్స్ తీసుకొని నాకు నచ్చిన మెజర్మెంట్లో ఎల్ షేప్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇవి తెచ్చుకొని జాయిన్ చేసిన. వెరీ సింపుల్ అండ్ ప్రెటీ రీజనబుల్. నాకు ఇది ఎందుకు కొన్నాను అంటే నాకు ఎక్కువ స్పేస్ లేదు నేను ఉన్న అపార్ట్మెంట్లో. సో ఐ వాంట్ సంథింగ్ కొంచెం కస్టమైజ్డ్గా కావాలంటే నేనే చేసుకోవాలి అని చెప్పి డిఐవై చేసుకున్నా. ఇన్ కేస్ మీకు కూడా కొంచెం కాంపాక్ట్ ప్లేస్ ఉంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్. ఆల్రెడీ బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చి బాగా కలిసిపోయినా. సో ఇవి దొరికినాయి, ఫస్ట్ వీటితో స్టార్ట్ చేసేసి ఐల్ సీ హౌ ఇట్ గోస్.
దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద డిఐవై. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సింపుల్గా నీట్గా అయిపోయింది. ఇంకా ఎక్కువ చేసే అంత ఓపిక కూడా నాతో లేదనమాట. మార్నింగ్ నుంచి చాలా పనులు చేసి అలసిపోయి ఉన్నాం ఇద్దరము. సో ఎనీవేస్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను రేపు మీకు గణపతి చతుర్థి వీడియోతో మళ్ళీ ఐల్ సీ యూ ఆల్. అంటిల్ దెన్ బాయ్.